మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందామండి. కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు బట్టి మన దేవుడు నీతిమంతుడైన దేవుడు. యథార్థవంతులను వారి జీవితాలలో ఆయన ముఖ దర్శనమును చూచెదరు, ఆయన ముఖ దర్శనము చేసేదరు అంటుంది. ఇక్కడున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే యథార్థత కలిగి ఉన్న వారి జీవితాలలో పొందుకునే ఆశీర్వాదాల గురించి మనం ఈ దినమున ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఈ యొక్క ఖచ్చితంగా మన జీవితాలలో ఇది నెరవేర్చడానికై, యథార్థత కలిగిన వారి జీవితాల్లో ఇది నెరవేర్చడానికై కారణమవుతున్న స్థితిలో ఉంటుంది. ఏమిటి అంటే ఇక్కడ అంటున్న మాటను బట్టి యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేచెదరు. ఈ యథార్థతగా నడిపించబడిన వారి జీవితాలలో ఈ యథార్థత తమ యొక్క స్థితిని బట్టి నడిపించుకుంటున్న స్థితిలో ఉన్న వారి జీవితాలలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతూ ఉంటాయి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకముగా నిజము పలుకువాడే కదా అంటుంది. అంటే ఇక్కడ మన జీవితాలలో ఈ యథార్థతను మనం ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనకరమైన పరిస్థితులు వచ్చినా ఆ యథార్థతను మనం విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. ఆ యొక్క యథార్థతలో మన జీవితాలు నడిపించబడాలి. యోబు యొక్క భక్తుని యొక్క జీవితంలో ఏ విధంగా తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే అతడు ఎంతగా తన జీవితంలో దేవుని సన్నిధిలో యథార్థత కలిగి జీవించాడని చెబుతూ ఉంటాయి. అంటే అతడు తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే అతడు నోటి ద్వారా ఆ యొక్క సమస్యల చేత ఆ నోటి ద్వారా ఏ పాపం చేయలేదు అంటున్నాడు. అంటే ఎలాంటి స్థితిలో తను దేవుడిని ఏ మాత్రము దూషించిన వాడిగా కనపడట్లేదు. తన జీవితంలో ఏ స్థితిలో ఉన్నా తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా, ఏ వేదనకరమైన పరిస్థితిలో ఉన్నా తనకున్న యథార్థతలో తను నిలబడి ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్న మాటలు మనం చాలా చక్కగా గమనిస్తూ ఉంటే ఇక్కడ అంటున్న మాటలో ఒకటి, మనము ఆయన సన్నిధిలో యథార్థవంతులుగా ఉంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. మనల్ని నడిపించే దేవుడు మనల యొక్క స్థితిని బట్టి మన మార్గములో ఆయన తన యొక్క స్థితిని, మన యొక్క జీవితాలలో స్థితిని గుర్తు చేసుకుంటూ ఏ స్థితిలో ఉన్నాడో, ఏ బాధకరమైన స్థితిలో ఉన్నారో, ఏ వేదనకరమైన పరిస్థితిలో ఉన్నారో గ్రహించగలిగిన దేవుడు మన దేవుడై ఉండగా, మన దేవుడు ఎవరైతే యథార్థతలో తమ జీవితాల్లో నడిపించబడుతూ ఉంటారు. ఈ లోకంలో అంటూ ఉన్న మాట ఏమిటంటే ఈ లోకమంతా ఆయన సంచరిస్తూ ఉన్నాడంట. ఈ లోకంలో ఎవరైతే యథార్థతను కలిగి జీవిస్తూ ఉన్నారో వారిని దేవుడు యథార్థవంతుల కొరకై తను ఈ లోకమంతటా ఏం చేస్తున్నాడంటే అనేక మందిని పరీక్షిస్తూ, అనేక మందిని చూస్తూ, ఎతుకుతూ ఉన్నాడంట. అంటే ఈ యథార్థతలో మన జీవితాలలో ఒకటి మనం ఏం చేయబడాలంటే నడిపించబడాలి. ఈ యథార్థతలో మన యొక్క స్థితిని బట్టి ఆయన మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు ఒకటి మన జీవితాలలో.
ఈ యథార్థతలో మన జీవితాలు నిలిచిన వారిగా, ఆ యొక్క యథార్థతను మనం నడిచిన వారిగా, మన యొక్క స్థితిని బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని నడిపిస్తూ ఉన్న స్థితిలో ఉండాలి మనం. అందుకే ఆ యొక్క యోబు యొక్క భక్తుడి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాలు చెబుతున్న మాటలు బట్టి, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటున్నాడు. అంటే ఇక్కడున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, అతనికున్న యథార్థ ప్రవర్తన తన యొక్క జీవితంలో నిరీక్షణలో నిలిచిన వారిగా కలిగి ఉన్న స్థితి కనబడుతుంది. నీకు కలిగిన భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని అక్కడ ఉన్న స్థితి బట్టి మాట్లాడుతున్న వారి యొక్క జీవితాల్లో, మరి అతని యొక్క స్థితి ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో దేవుడిని వెంబడించిన వాడిగా కనబడుతున్నాడే. అలాగే మన జీవితాల్లో కూడా ఏ స్థితిలో ఉన్నా మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఇతని యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన మాట ఏమంటున్నాడంటే, యోబు గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే 19వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నేను భూమి మీద నిలుచునని నేను ఎరుగుతాను. ఇలాగ నా శరీరం చీకిపోయినను నా మటుకు నేను చూస్తాను, నా కన్నులారా నా దేవుని చూస్తాను, మరి ఎవరు కాదు నేనే నా కన్నులారా చూస్తానని ఒక మాట ధైర్యంగా చెబుతున్నాడండి. ఇంతగా ఈ ధైర్యం ఎలాంటిది, ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే, తన జీవితంలో నడిపించబడిన యథార్థత, తన యొక్క జీవితంలో నడిపించబడిన నీతి, తన యొక్క జీవితంలో తన యొక్క స్థితిని బట్టి ఆ నిరీక్షణతో విశ్వాసంతో కొనసాగించబడ్డాడు కనుకనే ఆ దేవుని ఎదుట తన జీవితంలో నా విమోచకుడు సజీవుడు, నేను భూమి మీద ఆయన చూస్తాను, భూమి మీద నిలుచునని నేను ఎరుగుతాను, నా మటుకు నేను చూస్తాను, నా కన్నులారా నేను చూస్తాను, మరి ఎవరు కాదు అని ఒక గొప్ప విశ్వాసముతో దేవుని సన్నిధిలో నడిపిస్తూ ఉన్నాడు దేవుడు ఆ యొక్క వ్యక్తిని. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి యథార్థత కలిగి ఉంటే ఆయన యథార్థవంతులను నడిపిస్తాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండవది ఏమిటంటే, ఆయన యథార్థవంతులను వారి జీవితాల్లో ఆనందమును కలుగజేసే దేవుడు మన దేవుడు. నీతిమంతుల కొరకు ప్రత్యేకమైన స్థితిలో ఆ యొక్క యథార్థతను కలిగిన వారి జీవితాలలో ఆ యొక్క నీతితో నడిపించబడి యథార్థతతో నడిపించబడిన వారి జీవితాల్లో ఆనందము ఎత్తబడుతుంది అంట. ఇక్కడున్న ఈ మాటలో కూడా ఆ యొక్క వ్యక్తి జీవితంలోనే ఇదంతా ఇక్కడ ఉన్న స్థితిని గుర్తు చేసుకుంటే, ఆ యథార్థతలో తన జీవితాన్ని నడిపించుకున్నాడు కనుక చివరిగా తన జీవితంలో కోల్పోయిన స్థితిలో ఉన్న చివరిగా తన జీవితంలో ఆ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఆనందముతో నింపబడిన స్థితి కనపడుతుంది. అతను అంతకు ముందున్న ఆశీర్వాదం కన్నా మరీ అధికముగా ఆశీర్వదించబడిన వాడిగా, అంతగా ఆ యొక్క ఆనందం చెందిన వాడిగా కనపడుతున్న స్థితి కనబడుతుంది. మరి మన జీవితంలో మన యొక్క స్థితిని బట్టి ఆ యథార్థతలో మనం నిలిచి నడిపించబడుతున్నామా? ఆ యథార్థతలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నామా? ఆ యథార్థతలో ఒకటి మన జీవితాలలో ఆయన నడిపిస్తాడు అంటున్నాడు. రెండు, మన జీవితాలలో ఆయన ఈ యథార్థవంతుల్లో జీవితాలలో ఆనందము కలగజేస్తానంటున్నాడు. ఆనందం నీ జీవితంలో కలిగి ఉంటున్నావా? ఏదో లోకపరమైన ఆనందంతో కొంత సంతోషము, కొంత దుఃఖమైన పరిస్థితి వచ్చింది, ఆ యొక్క దుఃఖపరమైన పరిస్థితిలో నడిపించబడుతున్నావా? అది కాదు, కానీ నీవు ఆ యొక్క యథార్థతలో నిలబడితే నీకు గొప్ప సంతోషము, అది నిత్యము నీ సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఉన్నది కనుక. అందుకే లేఖనాలు చదువుతున్నాయి ఏమని అంటే, నా యొక్క సన్నిధిలో, అక్కడ అంటాడు, నీ సన్నిధిలో నిత్యము సంపూర్ణమైన సంతోషం ఉన్నది అంటున్నాడు. నీ కుడి చేతిలో నిత్యములు సుఖములు ఉన్నాయా అంటున్నాడు. అంటే ఈ మాటలో ఎంత అర్థం ఉన్నది అంటే, ఆయన సన్నిధిలో నడిపించబడిన వారి జీవితాలలో సంపూర్ణమైన సంతోషం చేత నింపబడతారు, సంపూర్ణమైన ఆనందము చేత నింపబడతారు. ఇక సంపూర్ణముగా వారి జీవితాలలో నిత్యము సుఖముల చేత నింపబడిన వారిగా మార్చబడతారు. అయితే ఇక్కడ మన జీవితాలలో ఏం చేయబడాలంటే, యథార్థతను కలిగి ఉంటే మన జీవితాలలో ఆనందమును ఎత్తబడి ఉంటుంది. మూడవదిగా
మన జీవితాలలో ఏం చేయబడాలంటే యథార్థవంతుల యొక్క జీవితాలలో ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఈ యొక్క మాటను మనకి జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాలు చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు. అక్కడ అంటాడు, సర్వశక్తిని నీ వైపు, ఆ యొక్క సర్వశక్తిని నువ్వు దేవుణ్ణి బ్రతిమాలుకొని ఎడల, నీవు ఆయనను ముందు జాగ్రత్తగా ఎతికిన ఎడల, ఆ దేవుని నువ్వు బ్రతిమాలుకొని ఎడల, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపినట్లుగా, నీ పవిత్రుడివై యథార్థవంతుడై ఉండిన ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నివాస స్థలం వర్ధల చేస్తానంటున్నాడు. అక్కడ అంటున్న మాటగా ఏమంటాడంటే, మొదట నీకు కొంచెమై ఉన్నది తొద్దుకు నువ్వు మహాభివృద్ధి పొందుదువు అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలి అంటే, మనము మన యొక్క జీవితాలలో శ్రద్ధగా పవిత్రులమై మన జీవితాలు నడిపించబడుతూ ఆ దేవుడిని వెతికిన వారిగా, ఆ దేవుడిని మనం బ్రతిమాలుకుని ఎడలగా మన జీవితాలలో ఆయన మన యందు శ్రద్ధ నిలిపి ఆయన మన నీతికి తగినట్లుగా నివాస స్థలము వర్ధిల్ల చేస్తానంటున్నాడు. అట్టి కృప మన జీవితాలను పొందుకోవాలండి. మూడవదిగా మన జీవితాలలో యథార్థతను కలిగి జీవిస్తే, ఆ యథార్థతలను కలిగి జీవిస్తే ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. మొదట నీకు కొంచెమే ఉంది, నీకు మొదట నీ స్థితిని బట్టి కొంచెమే నువ్వు ఆ యొక్క జీవితాన్ని నడిపించబడుతున్న స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ఆ యొక్క యథార్థతలో నిలిచి ఉంటే నిన్ను మరీ అధికముగా ఆశీర్వదిస్తాడు అంటున్నమాట. అక్కడే అదే కదా, తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదువు. మొదట నీకు కొంచెమే ఉంది, తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదువు అంటున్నాడు. అంటే ఈ మాటకు నిర్వచనంగా ఈ యొక్క యోబు భక్తుడు తన జీవితంలో ఈ విధమైన స్థితిలో నిలబెడుతుంటే ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలతో నింపబడుతున్నాడంటే కారణము తన జీవితంలో దేవుడిని బ్రతిమాలుకున్నవాడిగా, ఆ సర్వశక్తిని యొక్క దేవుడిని జాగ్రత్తగా వెతికి తన నిరీక్షణతో కొనసాగించబడ్డాడు కనుకనే అతనిలో తన జీవితం జ్ఞాపకం చేసుకుంటే పవిత్రుడై యథార్థవంతుడై ఉన్నాడు కనుకనే తనకు తగిన నీతి వలన ఆ యొక్క నివాస స్థలము వర్ధిల్ల చేసి ఉన్నాడు. తనకుంది కొంచెమే, తర్వాత తన యొక్క స్థితిని బట్టి మొదట తనకు కొంచెమే ఉండను, తుదకు మహాభివృద్ధి పొందుదామని చెబుతున్న మాటను బట్టి అతని జీవితంలో మహాభివృద్ధి పొందిన వాడిగా కనబడుతున్నాడు. అంటే ఇక్కడ ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటే యథార్థవంతులకు దేవుడు ఒక మార్గము చూపించి నడిపిస్తాడు. యథార్థవంతులకు తమ జీవితాలలో ఆయన ఆనందమును కలుగజేస్తాడు, ఆనందమును ఎత్తుతాడు. యథార్థవంతులకు తమ యొక్క జీవితాలలో వారి యొక్క గుడారములను వర్ధిల్ల చేస్తానంటున్నాడు. మన జీవితాలలో ఆ యొక్క యథార్థవంతులుగా నడిపించబడుతున్నామా? ఆ యథార్థతలో మన జీవితాలు ఆ యొక్క స్థితిని బట్టి మనం పొందుకోగలుగుతున్నామా? ఇంకొక మాట మీకు చెబుతూ ఈ మాటలు ముగిస్తాం. ఇక్కడ ఉన్న మాటలో 4వ మాట ఏమిటంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది అంట, వెలుగు పుడుతుంది అంటున్నాడు. అంటే ఈ యథార్థవంతుల యొక్క జీవితాలలో ఏ చీకటిలో ఉన్న వారి జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే ఆ చీకటిలో వీరి యొక్క స్థితిని బట్టి వెలుగు పుట్టే స్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడంట. ఇక మనిషి జీవితంలో ఆ విధమైన స్థితిలో చీకటి సంబంధమైన క్రియలు వారి జీవితాల్లో మనుషుల యొక్క స్థితిని బట్టి కోల్పోతున్న పరిస్థితిలో ఉన్న వారి కలిగిన యథార్థతను బట్టి వారిని ఏం చేస్తున్నాడంటే ఆ చీకటి సంబంధమైన క్రియల నుంచి విడిపించి ఆ యొక్క వెలుగు సంబంధిగా వారిని వెలుగులోనికి తీసుకొస్తాడు. ఈ చీకటికి సాదృశ్యం ఏమిటంటే పాప యొక్క స్థితిలో ఉన్న వారి జీవితాల నుంచి విముక్తి పొంది వారి పాపము నుంచి విడిపించి వారిని ఆ యొక్క పరిశుద్ధతలోనికి అంటే వెలుగులోనికి తీసుకొచ్చి ఆ వెలుగులో తమ యొక్క జీవితాలు నిలబెట్టిన వారిగా కనపడుతున్న స్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ 4వదిగా మన జీవితాలలో ఏం చేయబడుతుందంటే చీకటిలో నుంచి మనల్ని ఆ వెలుగు, ఆ చీకటిలో ఉన్న స్థితిని బట్టి ఆ చీకటిని తొలగించి మనకి వెలుగును అనుగ్రహిస్తున్నాడు దేవుడు. మరి ఆ వెలుగులో మన జీవితాలు జీవించాలంటే యథార్థతలో మనం నిలబడాలి. మనం వర్ధిల్ల చేయబడాలంటే
యథార్థతను కలిగి జీవించాలి. మన జీవితాలలో సంతోషము, సంపూర్ణమైన ఆనందం ఉండాలంటే మనము యథార్థవంతులుగా జీవించాలి. మన జీవితంలో దేవుడు నడిపించాలంటే ఆ దేవుడు నీ వెంబడిస్తూ ఆయన నిన్ను ఒక మార్గంలో నడిపించాలంటే నీవు ఆయన సన్నిధిలో యథార్థవంతులుగా ఉండాలి. ఇక్కడ అంటున్నమాట, నీతిమంతుల యొక్క జీవితాల్లో, యథార్థవంతుల యొక్క జీవితాల్లో ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారంటున్నాడు కదా. మరి ఆయన ముఖ దర్శనమును మనం చేయనట్లుగా, ఆయన ముఖ దర్శనమును చేయాలంటే మనము యథార్థతను కలిగి జీవించేవారుగా మనం మార్చబడదుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలం మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయా యథార్థవంతుల యొక్క జీవితాలలో దాచి ఉంచిన ఆశీర్వాదాలు మాకు గుర్తు చేశారని తండ్రి. అయా యథార్థతతో కలిగి ఉంటే మీరు నా తండ్రి నడిపిస్తారంటున్నాం. అయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నా మీరే తోడుగా ఉండి ప్రతి విషయంలో వారి నా తండ్రి ఆ యొక్క మేలులతో తృప్తి పరుస్తారంటున్నాం. అటు కృప మాకు అనుగ్రహించి సహాయం చేయండి. అలా నా తండ్రి యథార్థతను కలిగిన వారి జీవితాలలో అయ్యా ఆనందము ఎత్తుతో ఉన్నాం అంటున్నాం, సంపూర్ణమైన సంతోషం ఉన్నదంటున్నాం. అటు కృప మాకు నా తండ్రి అనుగ్రహించి సన్నిధిలో సహాయం చేయండి అని స్తోత్రాలు తండ్రి. అయ్యా యథార్థవంతుల యొక్క గుడారములు వర్ధేలా చేస్తారంటున్నాం. యథార్థవంతులుగా నడిపించబడి మా గుడారములు మేము వర్ధల్లో చేసుకునేవారుగా కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అలా నా తండ్రి యథార్థవంతులకు నా తండ్రి చీకటిలో నా తండ్రి వెలుగు పుడుతుంది అంటున్నాం. మా జీవితాల్లో కూడా అయ్యా చీకటిలోంచి మమ్మల్ని నా తండ్రి ఒక ప్రత్యేకమైన వెలుగులోనికి మీరు పిలుచుకున్న దాన్ని బట్టి, ఆ వెలుగులను బట్టి నీకేముంది నా స్తోత్రాలు తండ్రి. ఆ వెలుగులో మా జీవితాలు నిలిచి ఉండే కృపను మాకు దయచేస్తూ ఆ యథార్థతను నిత్యము మేము భయభక్తులతో నడిపించబడుతూ ఆ యొక్క నా తండ్రి ప్రవర్తన కలిగిన వారిగా జీవిస్తూ నీ యొక్క గుడారంలో అతిథిగా ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.